అందరికీ నమస్కారం అండి. ఈరోజు నుంచి మనం డిఎస్సికి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్, దాంతోపాటు పీజీటీ, టీజీటీ, సో వీటన్నిటిలో ఉన్న ఓవరాల్ కంటెంట్ మనకి కేవీఎస్, కేంద్రీయ విద్యాలయాస్కి, రైట్. అంటే ఇప్పుడు మనం ఓన్లీ ఏపీ అనే కాదు, ఏపీ ఆర్ టెట్, తెలంగాణ అండ్ డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న టీజీటీ, పీజీటీ ఓవరాల్ ఫిజిక్స్ కంటెంట్ మొత్తం కవర్ చేసుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ చాప్టర్ బై చాప్టర్ వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. సో ఫస్ట్ ఏం చేద్దామంటే, ఫస్ట్ ఎలక్ట్రిసిటీ. సో ఈ ఎలక్ట్రిసిటీ అనేది మనకి 6th క్లాస్లో ఉంది, 7th స్టాండర్డ్లో ఉంది, 8th స్టాండర్డ్లో కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అని ఉంది, సో 8th స్టాండర్డ్లో ఉంది అండ్ 10th స్టాండర్డ్లో కూడా ఉంది. సో ఫస్ట్ స్కూల్ లెవెల్ కంప్లీట్ చేసుకుని బేసిక్స్ నుంచి స్కూల్ లెవెల్ నుంచి తర్వాత ఇంటర్మీడియట్కి, తర్వాత డిగ్రీ లెవెల్కి తీసుకుని వెళ్తాం, రైట్. ఫస్ట్ స్కూల్ లెవెల్లో ఉన్న ఓవరాల్ కంటెంట్ ప్లస్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఎలా అడిగాడు ఏంటి అవన్నీ కూడా ఒకసారి చూద్దాం అన్నమాట, రైట్. ఒకే రోజులో అవ్వదు కాబట్టి దగ్గర దగ్గర ఫస్ట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మనం దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అప్రాక్సిమేట్లీ 15 to 15 days పట్టవచ్చు అప్రాక్సిమేట్లీ, రైట్. ఇన్ డెప్త్ వెళ్ళిపోదాం మనం, ప్రీవియస్ బిట్స్ మొత్తం ఏది వదలొద్దు అన్నమాట. సో ఈసారి మన గోల్ ఏంటంటే ఖచ్చితంగా మనకి ఏపీలో కానీ తెలంగాణలో కానీ స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ కంటెంట్లో ఒక్క బిట్ కూడా పోకూడదు, ఓకే. ఆ లెవెల్లో మనం ప్రిపేర్ అవుతాం, ఓకే. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి, విల్ గెట్ క్లారిటీ. సో మనం స్టార్ట్ చేసుకుంటే మనం ఇప్పుడు ఫస్ట్ అసలు ఎలక్ట్రిసిటీ అంటే ఏంటో చూద్దాం. ఏంటంటే ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి? ఇప్పుడు నార్మల్గా ఒక యాటమ్ తీసుకోండి, యాటమ్ లోపల న్యూక్లియస్ ఉంటుంది, చుట్టూరు ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి అండ్ ప్రతి ఎలిమెంట్కి శాంపిల్కి సోడియం యాటమ్ తీసుకున్నారనుకోండి, సోడియం యాటమ్ యొక్క అటామిక్ నెంబర్ 11 కాబట్టి సో లోపల కే షెల్లో మనకి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, తర్వాత షెల్స్లో మనకి 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అండ్ అవుటర్ మోస్ట్ షెల్లో ఒక్క ఎలక్ట్రాన్ ఉంటుంది అనమాట, అండ్ దట్ 1 ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్ ఫ్రీ ఎలక్ట్రాన్. ఏంటది? ఫ్రీ ఎలక్ట్రాన్ అనమాట. సో అలాగే ప్రతి యాటమ్కి కూడా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్న వాటిని మనం ఎలిమెంట్స్ అంటాం అండ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేని కొన్ని ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, వాటిని మనం ఏమంటామంటే నోబుల్ గ్యాసెస్ అంటాం. ఏంటవి? నోబెల్ గ్యాసెస్. ఏంటవి? హీలియము, ఆర్గాను, జెనాను, రేడాను, ఇవన్నీ కూడా మనకి నోబెల్ గ్యాసెస్ కిందకి వస్తాయన్నమాట. సో ఆ నోబెల్ గ్యాసెస్ కాకుండా మిగిలినవన్నీ ఉన్నాయి చూసారు కదా మనకి, సో వీటిలో మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అట్నుంచి ఇటు ఇట్నుంచి మూవ్ అవ్వడం వల్ల ఒక ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అంటే ఛార్జ్ ఎనర్జీ అంటారు దీన్ని మనం ఏమంటామండి? ఛార్జ్ ఎనర్జీ. ఈ ఛార్జ్ ఎనర్జీని మనం ఏమని అంటామంటే ఎలక్ట్రిక్ కరెంట్ అని అంటాం. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ఇప్పుడు. అంటే లోపల చాలా ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా సార్, మరి అవి కూడా మూవ్ అవుతూ ఉంటాయి కదా అంటే, అవి మూవ్ అయినప్పుడు అది లోపల ఉన్న యాటమ్కి యూటిలైజ్ అయిపోతూ ఉంటుంది, బట్ ఈ బయట ఉన్న ఎలక్ట్రాన్ తిరిగినప్పుడు మాత్రమే వచ్చే ఎనర్జీ అనేది మాత్రం ఎలా వస్తుంది మనకి? ఎలక్ట్రిక్ కరెంట్ కింద యూజ్ అవుతుంది. దాన్ని మనం ఛార్జ్ ఎనర్జీ అంటాం, దాన్ని మనం వాడుక భాషలో ఎలక్ట్రిక్ కరెంట్ ఆర్ ఎలక్ట్రిసిటీ అంటాం, ఓకే. సో ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత ఉంటుందంటే 1.602 ఇంటూ 10⁻⁻19 కులుమ్స్ ఉంటుందన్నమాట. -19 కులుమ్స్. సి ఈజ్ ద యూనిట్ ఆఫ్ కులుమ్స్. సి. ఇప్పుడు ఒక యాటంలో ఎలక్ట్రాన్స్తో పాటు ప్రోటాన్స్ కూడా ఉంటాయి.
రైట్. సో ప్రోటాన్ యొక్క ఛార్జ్ సేమ్ ఉంటుంది, 1.602 ఇంటూ -19 కులమ్స్. కాకపోతే ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్, ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి ఒకసారి, రైట్. సో ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ -1.602 ఇంటూ 10⁻−19 కులమ్స్. ప్రోటాన్ యొక్క ఛార్జ్ +1.602 ఇంటూ 10⁻−19 కులమ్స్, రైట్. సో మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఎలక్ట్రిసిటీ అనేది ఎప్పుడు ఏదైనా ఎలిమెంట్ యొక్క టాప్ అంటే పైన ఉంటుంది అన్నమాట. ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా ఆబ్జెక్ట్ పైన ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే. సో ఎలక్ట్రిసిటీ ఈజ్ ఆల్వేస్ ఆన్ ది టాప్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్. సో నేను ఒక అతని పేరు చెప్తాను, ఆయన పేరు బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఏంటంటే ఆయన పేరు బెంజమిన్ ఫ్రాంక్లిన్. సో ఈయన ఎలక్ట్రాన్కి ప్రోటాన్ యొక్క ఛార్జెస్ మీద రీసెర్చ్ చేశారు, అటు వాల్యూస్ ఇచ్చింది ఈయన. ఆల్సో హీ ఆల్సో డిస్కవర్డ్, ఇంకా ఏం డిస్కవర్ చేశాడంటే లైట్నింగ్ కండక్టర్స్, he also discovered lightning conductors. ఓకే. సో ఆయన పేరేంటి, బెంజమిన్ ఫ్రాంక్లిన్. గుర్తుపెట్టుకోండి అండి. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ అవుతుంది. సో ఎలక్ట్రిసిటీ ఈజ్ జనరేటెడ్ బై ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసే ఛార్జ్ని మనం ఛార్జ్ ఎనర్జీ అంటాం, అండ్ దట్ ఎనర్జీ ఈజ్ నార్మలీ కన్సిడర్డ్ యాజ్ ద ఎలక్ట్రిసిటీ. గుర్తుంది కదా మీకు ఇప్పుడు. సో టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఎన్ని టైప్స్ ఉన్నాయి ఎలక్ట్రిసిటీ అనేది. టైప్స్లోకి వెళ్తే మనకు ఎలక్ట్రిసిటీ ఈజ్ మెయిన్లీ డివైడెడ్ టు 2 kinds. సో ఎలక్ట్రిసిటీ ఈజ్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ, 2. One is static electricity, and the other one is dynamic current or electricity. Okay. So electricity is divided into how many types? Static electricity and dynamic current or electricity. ఇప్పుడు ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీని ఎక్కడ వాడతారు అంటే, స్టాటిక్ అంటే కదలదు. సో ఈ ఎలక్ట్రిసిటీని ఎక్కడ వాడతామంటే జిరాక్స్ మిషన్స్లో, తర్వాత లేదా ప్రింటర్స్లో, అండ్ దీంతో పాటు వాటర్ ట్యాంక్లో ఉన్న బ్యాక్టీరియాని రిమూవ్ చేయడానికి, వీటికి మనం స్టాటిక్ ఎలక్ట్రిసిటీని వాడుతూ ఉంటాం అన్నమాట, రైట్. సో జిరాక్స్ మిషన్స్లో ఏం జరుగుతుందంటే మనం పేపర్ని స్కాన్ మీద పెడుతూ ఉంటాం కదా, ఇది స్కాన్ అనుకోండి, స్కాన్ మీద మనం పేపర్ పెట్టాం. సో పేపర్ పెట్టిన తర్వాత కింద నుంచి ఒక లైట్ అనేది ఇలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా వెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే దాని మీద అటాచ్ అయిన కార్బన్ పౌడర్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి ఆ పేపర్లోంచి. అవన్నీ బయటకు వచ్చేసి లోపల ఉన్న దాంట్లో వెళ్ళిపోతూ ఉంటే మధ్యలో లోపల ఇంకో పేపర్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. వచ్చేసి ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్నీ దీని మీద అటాచ్ అయిపోతాయి. అంటే కార్బన్ పౌడర్ తో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అటాచ్ అయిపోతాయి కాబట్టి సేమ్ ప్రింట్ అనేది మనకి పడిపోతూ ఉంటుంది. సో దిస్ ఇస్ అ సింపుల్ వర్కింగ్ ప్రొసీజర్. నేను సింపుల్గా చెప్పేశాను కానీ ప్రొసీజర్ కొంచెం పెద్దగానే ఉంటుంది. మీరు ఏమన్నా ఇంకా డీటెయిల్గా రీసెర్చ్ చేసుకుంటానంటే వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రొసీజర్ ఆఫ్ జిరాక్స్ అండ్ ప్రింటర్స్ అని చెప్పి ఒకసారి రీసెర్చ్ చేసుకోండి. యూ విల్ గెట్ ఎ క్లియర్ ఐడియా అబౌట్ ఇట్, రైట్. అండ్ వాటర్ ట్యాంక్లో ఉన్న బ్యాక్టీరియాని రిమూవ్ చేయడానికి కూడా స్టాటిక్ ఎలక్ట్రిసిటీని వాడతారు. అండ్ వాట్ అబౌట్ డైనమిక్. సో డైనమిక్ ఎలక్ట్రిసిటీ కాస్త దాన్ని మనం డివైడ్ చేసుకున్నాం దీన్ని, డైనమిక్ ఎలక్ట్రిసిటీని. ఎలాగా, ఏసీ కరెంట్ అండ్ డీసీ కరెంట్ కింద. ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్, డీసీ అంటే డైరెక్ట్ కరెంట్ అన్నమాట, రైట్. సో వీటి గురించి ఇన్ డీటెయిల్గా 1 by 1 నేర్చుకుందాం. సో వీటి గురించి నేర్చుకునే ముందు అసలు
ఛార్జ్ అన్నాను కదా నేను. సో వాట్ ఈజ్ కాల్డ్ క్వాంటిటీ ఆఫ్ ఛార్జ్? ఏంటండి? క్వాంటిటీ ఆఫ్ ఛార్జ్ ఆర్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్. అమౌంట్ ఆఫ్ ఛార్జ్. ఈ ఛార్జ్ యొక్క యూనిట్ కులుంబ్. అందుకే ఇందాక మనం ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత తీసుకున్నాం మనం? 1.602 ఇంటూ 10⁻⁻19 కులుమ్స్ అన్నాను నేను. కులుంబ్ ఇస్ ది యూనిట్ ఆఫ్ ఛార్జ్ అన్నమాట. సో ఈ ఛార్జ్ అనే దాన్ని క్యూ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం మనం. క్యూ ఈజ్ ఈక్వల్ టు, సో ఎంత ఛార్జ్ ఉంది ఎలక్ట్రాన్లో అని తెలుసుకోవడానికి క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రాన్స్. మనం ఎన్నైతే ఎలక్ట్రాన్స్ తీసుకుంటున్నామో అది. సో ప్లస్ ఆర్ మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ ఇంటూ ఈ బార్. So this is the quantity of charge, right? So charge is the fundamental property of matter. So charge is the fundamental property of matter. Okay, SI unit of charge is coulomb. గుర్తుపెట్టుకోండి. coulomb స్పెల్లింగ్ చేస్తాను, జాగ్రత్త చూసుకోండి. COULOMB. గుర్తుపెట్టుకోండి coulomb. సో coulomb యొక్క కులుంని సి అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం, క్యాపిటల్ సి, రైట్? సో క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్ ఫార్ములా ఐడియా ఉంది కదా మీకు. క్యూ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ ఇంటూ ఈ. ఓకే, సో ఇప్పుడు ఒకసారి దీన్ని డీటెయిల్గా చూద్దాం. సో డీటెయిల్గా చూస్తే ఇప్పుడు క్యూ ఈజ్ ఈక్వల్ టు, కలర్ పోలేదు కదా, మార్చేస్తాను. క్యూ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ ఇంటూ ఈ బార్. ఇప్పుడు టర్మ్స్ ఒకటి చూద్దాం. క్యూ అంటే ఏంటి? ఇప్పుడే చెప్పుకున్నాం మనం, ఛార్జ్ అని. ఎన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనేది చెప్తే అది అవుతుంది అన్నమాట. ఈ బార్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత? 1.602 ఇంటూ 10⁻⁻19 కులమ్స్. సో ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ మైనస్ కదా, సో మైనస్ 1.602 ఇంటూ 10⁻⁻19 ఎలక్ట్రాన్స్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఎన్ అంటే ఏంటి మరి? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే అది 1, 2, 3 ఎన్నైనా ఎలక్ట్రాన్స్ అవ్వచ్చు, వాడు ఇచ్చిన దాన్ని బట్టి చూసుకుంటాం అన్నమాట. సో ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో క్వాంటిటీ ఆఫ్ ఛార్జ్ ఆర్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ అంటే తెలుసుకోవాలి మనం, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఒకసారి కనుక్కుందాం. 1 ఛార్జ్లో, ఒక ఛార్జ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 1 ఛార్జ్ కంటైన్స్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? సో దిస్ ఇస్ ద క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే, 1 ఛార్జ్ కంటైన్స్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్. ఫార్ములా తెలుసు కదా మీకు. క్యూ ఇస్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఈ. అంటే క్యూ అంటే ఏంటి? ఛార్జ్. ఎంత ఛార్జ్ ఇచ్చాడు? ఒక ఛార్జ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఎన్ ఇంటూ ఈ బార్. ఇప్పుడు ఈ బార్ నాడు పంపించేశారనుకోండి, ఏమవుతుంది? ఎన్ ఇస్ ఈక్వల్ టు 1/ఈ బార్ అవుతుంది. ఈ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ కదా. సో ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ రాద్దాం. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/1.602 ఇంటూ 10⁻⁻19 కులమ్స్ అన్నమాట. ఎప్పుడైతే మనం చూడండి, దీన్ని జాగ్రత్తగా డివైడ్ చేయాలి. దేంతో డివైడ్ చేయాలి? సో 1/1.602 వాల్యూని డివైడ్ చేసినప్పుడు ఎంత అవుతుందంటే ఆన్సర్ 0.624 ఇలా వాల్యూ వస్తుందన్నమాట. ఇంటూ అంటే డివైడ్ చేసాం. ఈ కింద -19 కాస్త పైకి వెళ్ళింది అనుకోండి, +19 అవుతుంది, 10⁻19 అవుతుంది అన్నమాట. ఇప్పుడు 19లో ఒక్కదాన్ని దీనికి సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అంటే మల్టిప్లై చేస్తే 6 కాస్త పాయింట్ దాటట్టు వెళ్తుంది, అంటే 6.2. 4 తర్వాత ఇంకా చేంజెస్ వస్తున్నాయి కాబట్టి 25 అనుకుందాం. 6.25 ఇంటూ 19లో ఒకటి అటు ఇచ్చేస్తేనే కదా 6 అటు వెళ్ళింది.
సో అప్పుడు 10 పవర్ మైనస్ కాస్త పైకి వస్తే ప్లస్ అయిపోతుంది కదా, 18 కులమ్స్ అవుతుంది. రైట్, కులమ్స్ అని రాయకుండా ఇక్కడ ఏం చేస్తామంటే 18 ఎలక్ట్రాన్స్ అని రాస్తాం. ఓకేనా, అంటే ఎన్ అంటే ఏంటి, ఇందాకే చెప్పుకున్నాం, టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇట్స్ డైరెక్ట్ వాల్యూ అన్నమాట, మీరేం చేయక్కర్లేదు. 1 ఛార్జ్ కంటైన్స్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ అని అడుగుతాడు. 1 ఛార్జ్ కంటైన్స్ 6.25 ఇంటూ 10 పవర్ 18 ఎలక్ట్రాన్స్ అని రాసుకుంటాం అన్నమాట. సో 1 ఛార్జ్ కంటైన్స్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్, 6.25 ఇంటూ 10 పవర్ 18 ఎలక్ట్రాన్స్. గుర్తుపెట్టుకోవాలి, ఇట్స్ డైరెక్ట్ వాల్యూ, చాలాసార్లు అడిగాడు పెట్టింది. రైట్, ఇక్కడ ఏంటంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నమాట. ఓకే, క్లారిటీ ఉంది కదా మీకు. ఓకే, నెక్స్ట్ మనం డీసీ కరెంట్ అండ్ ఏసీ కరెంట్ గురించి చూద్దాం. సో ఫస్ట్లీ విల్ సీ అబౌట్ డీసీ కరెంట్. ఏ కరెంట్ అండి ఇది, డీసీ కరెంట్. సో డీసీ కరెంట్ అంటే ఇప్పుడు మనం ఒక గ్రాఫ్ గీసుకున్నారనుకోండి, టీ దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ఐ. రైట్, ఇప్పుడు కరెంట్ యొక్క వాల్యూ టైం మారుతున్నా సరే అది కాన్స్టెంట్గా ఉంది అనుకోండి. ఓకే, టైం చేంజ్ అవుతూ ఉంది బట్ కరెంట్ యొక్క వాల్యూ అనేది మాత్రం సేమ్ ఉంది. సో ఇలా ఉన్న దాన్ని మనం ఏమంటామంటే డీసీ కరెంట్ అంటాం. ఏ కరెంట్ అండి ఇది, డీసీ కరెంట్ అన్నమాట. ఓకే, అంత బాగానే ఉంది. అంటే డీసీ కరెంట్ అనేది ఫ్లక్చువేట్ అవుతుందన్నమాట, ఎప్పుడు కూడా ఒకే కరెంట్ అనేది ఇస్తూ ఉంటుందన్నమాట. డీసీ కరెంట్ అంటే ఏంటి, డైరెక్ట్ కరెంట్. ఓకే, బాగానే ఉంది. మరి ఈ డీసీ కరెంట్ ఎవరెవరు జనరేట్ చేస్తారు? సో వీటిని మనం ఏమంటాం అంటే సోర్సెస్ ఆఫ్ డీసీ కరెంట్ అని అన్నాం అనుకోండి. సోర్సెస్ ఎవరు జనరేట్ చేస్తారు అని అంటే డీసీ కరెంట్. బ్యాటరీస్ తెలుసు కదా మీకు, ఏమేమి బ్యాటరీస్ ఉన్నాయి మన దగ్గర? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ తీసుకోవచ్చు. ఇంకా బ్యాటరీస్లో మనకి ఎలక్ట్రోకెమికల్ సెల్స్ ఉన్నాయి, లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఉన్నాయి, అండ్ వీటితో పాటు డీసీ జనరేటర్లు ఉన్నాయి. డీసీ జనరేటర్స్ వీటి గురించి ఇన్ డీటెయిల్గా తర్వాత నేర్చుకుందాం మనం. డీసీ జనరేటర్స్ ఎలక్ట్రిసిటీ లెసన్ వస్తుంది. రైట్, సో డీసీ జనరేటర్స్ అంటే డైనమోస్ ఉంటాయి. నెక్స్ట్ మనకి విండ్ నుంచి కరెంట్ని జనరేట్ చేస్తాం, ఇంకా సోలార్ నుంచి కరెంట్ని జనరేట్ చేస్తాం. చాలా రకాల కరెంట్ జనరేట్ చేస్తాం కదా, బట్ ఏవి కూడా డీసీ కరెంట్ని జనరేట్ చేయవు, ఏసీ కరెంట్ని జనరేట్ చేస్తాయి. బట్ ఒకే ఒక్కటి మాత్రం డీసీ కరెంట్ని జనరేట్ చేస్తుంది. వాటర్ నుంచి జనరేట్ చేస్తాం, ఎయిర్ నుంచి, ఇంకా రకరకాల ప్రొసీజర్స్లో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాం. బట్ డీసీ కరెంట్ని మాత్రం జనరేట్ చేసేది ఏంటంటే సోలార్ ఇన్వర్టర్స్. ఏంటంటే అది సోలార్ ఇన్వర్టర్లు ఉన్నాయి కదా, ఇవి డీసీ కరెంట్ని జనరేట్ చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో మిగిలినవన్నీ కూడా ఏసీ కరెంట్ని జనరేట్ చేస్తాయి. ఏసీ అంటే ఏంటి, ఆల్టర్నేటింగ్ కరెంట్. మన ఇళ్ళలో వాడే కరెంట్ని ఏసీ కరెంట్ అంటాం. ఇది బ్యాటరీలు ఇలాంటి వాటిల్లో వచ్చే వాటిని మనం ఏమంటామంటే డీసీ కరెంట్ అని అంటామాట, డైరెక్ట్ కరెంట్ అన్నమాట. రైట్, సో ఇవి డీసీ సోర్సెస్, ఇవి ఎవరు జనరేట్ చేస్తున్నారు. మరి డీసీని వాడుకునే వాళ్ళు ఎవరు? సో వాడుకునే వాళ్ళని కన్జ్యూమర్స్ అంటాం మనం. ఎవరెవరు వాడతారు? మన ఇళ్ళలో ఇన్వర్టర్ ఉంది, కరెంట్ పోయిన తర్వాత వెంటనే డీసీ ఆన్ అవుతుంది కదా, ఇన్వర్టర్ ఆన్ అవుతుంది. రైట్, నెక్స్ట్ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఉన్నాయి, స్కూటీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు రీసెంట్గా వచ్చేసాయి బ్యాటరీ వెహికల్స్. నెక్స్ట్ సెవరల్ కైండ్స్ ఆఫ్ టాయ్స్, పిల్లలకి బొమ్మలు, గడియారాలు, వాల్ క్లాక్స్, ఇంకా చాలా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి డీసీ కరెంట్ని వాడుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, డీసీ కరెంట్ అంటే తెలుసు కదా. డీసీ కరెంట్ అంటే సింపుల్ ప్యాటర్న్లో నేర్చుకోవడం కోసం చెప్తున్నాను ఇక్కడ. మీరు టైం మారుతున్న ఎలక్ట్రిసిటీ వాల్యూ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటే ఆ కరెంట్ని మనం డీసీ కరెంట్ అని అంటాం. డీసీ కరెంట్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏసీ కరెంట్ చూద్దాం. ఏ కరెంట్ అండి ఇది, ఏసీ. సో ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ అవుతుంది. ఏంటిది, ఆల్టర్నేటింగ్ కరెంట్ అవుతుందండి. ఏసీ కరెంట్ అంటారు దీన్ని, ఆల్టర్నేటింగ్ కరెంట్. ఇప్పుడు దీనికి గ్రాఫ్ చూసారనుకోండి, టీకి
ఐకి మధ్యలో గ్రాఫ్ని చూస్తే దీని వాల్యూ అనేది ఒకేలా ఉండకుండా ఇలా స్ప్లిట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? వెలిగిందా? నేను ఏం చేస్తున్నాను అంటే దీని వాల్యూ ఇలా మారుతూ ఉంటుంది, రైట్? సో విచ్ మీన్స్ the current that periodically reverses its direction and changes its magnitude continuously with time, రైట్? ఇదేమవుతుందంటే ప్రతి టైం మారే కొద్దీ దాని యొక్క డైరెక్షన్ని రివర్స్ చేసుకుంటూ దాని మ్యాగ్నిట్యూడ్ అనేది కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉందనుకోండి, ఆ టైప్ ఆఫ్ కరెంట్ని మనం ఏసీ కరెంట్ అని అంటాం. ఈ టైప్ ఆఫ్ గ్రాఫ్ అండ్ ఏదైతే వేవ్ అయితే ఫామ్ అయిందో దాన్ని సైనూసోయిడల్ వేవ్ అని అంటాం. గుర్తుపెట్టుకోండి స్పెల్లింగ్ SINUSOIDAL, రైట్? వేవ్. ఏ వేవ్ ఇది? సైనూసోయిడల్ వేవ్. ఓకే. సో ఆల్టర్నేటింగ్ కరెంట్ మన ఇళ్ళలో అప్రాక్సిమేట్లీ 240 వోల్ట్స్, 220 to 240 వోల్ట్స్ వస్తుందన్నమాట. కాకపోతే ఫ్రీక్వెన్సీ అడుగుతాడు మిమ్మల్ని, గుర్తుపెట్టుకోండి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్ ఏసీ కరెంట్ ఇన్ ఇండియాలో మాత్రమే ఏసీ కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ మన ఇళ్లలోకి వచ్చే దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందంటే 50 హెర్ట్జ్. 50 హెర్ట్జ్. సో 50 హెర్ట్జ్ అంటే మీనింగ్ ఏంటి? ఇది ప్రతి సెకండ్కి ఎన్నిసార్లు మారుతుంది? అప్రాక్సిమేట్లీ ఒక 100 టైమ్స్ అనేది మారిపోతుంది అన్నమాట ఆ వేవ్లో. సో ఫ్లక్చువేట్ అయిపోతూ ఉంటుంది కదా ఇది. సో అన్నిసార్లు మారిపోతూ ఉంటుందని అర్థం. క్లియర్? సో 50 హెర్ట్జ్ ఈజ్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఇండియా, రైట్? సో నెక్స్ట్ ఏసీ యొక్క ఆల్టర్నేటింగ్ కరెంట్ యొక్క సోర్సెస్ చూద్దాం. సోర్సెస్ ఆఫ్ దిస్ ఆల్టర్నేటింగ్ కరెంట్. సో ఎక్కడ వాడతారు ఇది? ప్రతి ఇంట్లోనూ ఇదే కరెంట్ వాడుతున్నాం మనం. బయట నుంచి కరెంట్ బిల్ కడతాం కదా, కరెంట్ వస్తుంది కదా మన ఇంట్లోకి, ఆ కరెంట్ అంతా కూడా ఏసీ కరెంటే. ఓకే. నెక్స్ట్ అన్ని జనరేటర్లు, దాంతోపాటు చాలా ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా కరెంట్ని వాడుతూ ఉంటాయి అన్నమాట. ఏసీ కరెంట్ని వాడుతూ ఉంటాయి ఇండస్ట్రీస్ అవన్నీ కూడా, రైట్? ఓకే. సో క్షమించాలి, మనం సోర్సెస్ కాదు, వీటిని ఏమంటామంటే మనం కన్జ్యూమర్స్ అంటాం. ఎవరెవరు వాడుతున్నారో చెప్పాను తప్ప ఎవరెవరు జనరేట్ చేస్తారో చెప్పలేదు కదా మీకు. ఎవరెవరు జనరేట్ చేస్తారంటే సోర్సెస్. ఇందాక కన్జ్యూమర్స్ చెప్పుకున్నాం మనం. మన ఇళ్లలో ఇదే వాడతాం, ఏసీ కరెంట్ వాడతాం. ఇండస్ట్రీస్లో ఇదే వాడతాం. అండ్ ఆల్సో ఇంకా రైల్వేలో కూడా ఇదే వాడతాం. బట్ ఎవరెవరు జనరేట్ చేస్తారంటే ఏసీ జనరేటర్ ఏమో, ఇందాక అక్కడ ఏసీ జనరేటర్ రాశాను, క్షమించాలి మీరు. ఏసీ జనరేటర్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది, అంటే ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట, రైట్? సో అందుకే రాత్రి టైంలో మనకి జనరేటర్ తీసుకొస్తూ ఉంటారు. అంటే ఫంక్షన్స్ అవి జరిగినప్పుడు జనరేటర్ తీసుకొచ్చి చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమైపోతుందంటే కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని ఏసీ జనరేటర్ అంటాం. దాంతోపాటు రకరకాల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి కదా, అన్ని విద్యుత్ కేంద్రాలు, వీటన్నిటిలో నుంచి కూడా మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. విండ్ ఎనర్జీ, ఎయిర్ ఎనర్జీని, వాటర్ని, వీటన్నిటిని బేస్ చేసుకుని మనకి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తూ ఉంటారు. అవి జనరేట్ చేసే కరెంట్ ఏ టైప్ ఆఫ్ కరెంట్ అని అడుగుతూ ఉంటాడు. ఏసీ కరెంట్ని జనరేట్ చేస్తాయి. ఒక్కటి తప్ప, ఏంటిది? సోలార్ ఎనర్జీని బేస్ చేసుకుని మనం ఏ టైప్ ఆఫ్ కరెంట్ని జనరేట్ చేస్తున్నాం? డీసీ కరెంట్ని జనరేట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఓకే. సో ఏసీ కరెంట్ని ఎవరెవరు ఎక్కువ వాడతారు అంటే తెలుసు కదా మీకు. ఎవరు వాడతారు? హోమ్స్లో, ఇండస్ట్రీస్లో, ఆల్సో రైల్వేలో ఎక్కువగా ఏసీ కరెంట్ని వాడుతూ ఉంటారన్నమాట. ఏసీని డీసీగా కన్వర్ట్ చేయాలి అనుకున్నారనుకోండి, ఏసీని డీసీగా మార్చి వాడేది ఏముంది అని అడిగితే బ్యాటరీ అనేది ఏం చేస్తుందంటే ఏసీని డీసీగా కన్వర్ట్ చేసుకుని
వాడుతుంది. అది ఛార్జింగ్ ఎక్కుతుంది కదా, ఛార్జింగ్ ఎక్కిన తర్వాత ఫుల్ అయిపోతుంది. ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాప్టాప్స్ ఉన్నాయి. మనకి ఛార్జింగ్ ఎక్కుతుంది, ఏసీ కరెంట్ నుంచి అది కన్వర్ట్ చేసుకుని అది మొత్తం ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మనం స్విచ్ ఆఫ్ చేస్తామో ఏసీ కరెంట్ కాస్త డీసీ కరెంట్ ఏది కన్వర్ట్ అయ్యి మనకి ఇప్పుడు బ్యాటరీ అనేది యూజ్ అవుతుంది కదా, కొంత టైం వస్తుంది. ఇప్పుడు ఏసీ కరెంట్ని డీసీ కరెంట్ కింద కన్వర్ట్ చేసే వాటిని మనం ఏమంటామంటే రెక్టిఫైయర్స్ అని అంటాం. ఏంటివి? రెక్టిఫైయర్స్. సో ఇందులో ఏముంటుంది? డయోడ్ ఉంటుంది అన్నమాట. శాంపిల్కి మీకు ఛార్జర్ ఉంది, ఛార్జర్ని తీసుకెళ్ళి దానికి పెట్టిన తర్వాత దాన్ని ఫోన్కి కనెక్ట్ చేస్తాం మనం. బట్ మన ఫోన్కి ఏం కావాలి? డీసీ కరెంట్ కావాలి. బట్ మనం ఇందులో పెట్టాం, ఏసీ కరెంట్లో పెట్టాం. అంటే ఈ లోపల ఒక డైనమో ఉంటుంది, డయోడ్ ఉంటుంది అన్నమాట. డైనమో కదా, డయోడ్ ఉంటుంది. ఆ డయోడ్ ఏం చేస్తుందంటే ఏసీ కరెంట్ని కాస్త డీసీ కరెంట్ కింద కన్వర్ట్ చేసి మీ ఫోన్కి పంపిస్తుంది. అప్పుడు అది ఛార్జింగ్ ఎక్కుతుంది అన్నమాట. ఓకేనా? సో దీన్ని ఏమంటామంటే రెక్టిఫైయర్ అంటాం. ఏంటది? రెక్టిఫైయర్. అంటే మన ఫోన్ ఛార్జెస్లో ఉండే వాటిని మనం ఏమంటాం? రెక్టిఫైయర్స్. ఆ రెక్టిఫైయర్స్లో ఏముంటాయి? డయోడ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకున్నది. రైట్? సో అలా కాదు, డీసీని ఏసీగా కన్వర్ట్ చేసి వాడుకునేవారు ఏమున్నాయి అంటే ఇన్వర్టర్ ఉంది. ఓకేనా? సో డీసీని ఏసీగా కన్వర్ట్ చేసుకుని వాడుతూ ఉంటాం అన్నమాట. సో మన ఇళ్ళలో ఒకవేళ కరెంటు పోతే వెంటనే ప్యారలల్గా మనం ఇన్వర్టర్ ఇన్స్టాల్ చేసుకుంటాం కదా. సో డీసీ కరెంట్ కాస్త ఏసీ కరెంట్ కింద మన ఇల్లు మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సో మరి ఇన్వర్టర్లో ఏముంటుంది అంటే కెపాసిటర్ ఉంటుంది. ఏముంటుంది? కెపాసిటర్ ఉంటుంది అన్నమాట, గుర్తుపెట్టుకోండి. రైట్? ఏసీ టు డీసీ కన్వర్ట్ చేస్తే అందులో ఏముంటుంది? రెక్టిఫైయర్ ఉంటుంది అన్నమాట. అంటే దాన్ని డయోడ్ అంటాం. రెక్టిఫైయర్లో డయోడ్ ఉంటుంది. బట్ డీసీని ఏసీగా కన్వర్ట్ చేసే దాంట్లో ఇన్వర్టర్ ఉంటుంది, అందులో కెపాసిటర్ ఉంటుంది. ఓకే? సో ఇప్పుడు ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు అనమాట, మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకోండి, ఆ ఆబ్జెక్ట్ పైన ఛార్జ్ ఉందా లేదా అని తెలుసుకునే దాని యొక్క పేరు ఏంటి అని అడిగితే దాన్ని మనం ఎలక్ట్రోస్కోప్ అని అంటాం. ఏంటది? ఎలక్ట్రోస్కోప్. గుర్తుపెట్టుకోండి. టు చెక్ వెదర్ ద ఛార్జ్ ఈస్ ప్రెసెంట్ ఆన్ అన్ ఆబ్జెక్ట్, ద డివైస్ యూజ్డ్ ఫర్ దిస్ ఈజ్ ఎలక్ట్రోస్కోప్. విచ్ స్కోప్? ఎలక్ట్రోస్కోప్ మాట. సో ఇప్పుడు ఒక బ్యాటరీలో ఏముంటుంది అసలు? హౌ డస్ ద బ్యాటరీ వర్క్? సో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం మనం. బ్యాటరీలో ఏముంటుందంటే సో బ్యాటరీలో మనకి కెమికల్ ఉంటుందండి. ఏముంటుంది? కెమికల్ ఉంటుంది. సో ఈ కెమికల్ కాస్త ఏం చేస్తుంది? కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్ ప్రొడ్యూసెస్ కరెంట్. ఓకే, కరెంట్ని ఐ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. సో బ్యాటరీలో కెమికల్ ఉంటుంది, కెమికల్ కాస్త కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఏ టైప్ ఆఫ్ కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుందో అని అడుగుతాడు. డీసీ కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఏసీయా డీసీయా? డీసీ. రైట్? సో దీని గురించి ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ చెప్పుకుందాం. ముందు అసలు కరెంట్ అంటే ఏంటో చెప్పుకుని ఆ తర్వాత దానిలోకి వెళ్దాం మనం. సో ఎలక్ట్రిసిటీ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఆర్ ఓన్లీ కరెంట్ అని అన్నా సరే ఇదే. దీన్ని ఐ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. రైట్? క్యాపిటల్ ఐ ఆర్ స్మాల్ ఐ, ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. సో ఇప్పుడు మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే ఒక పార్టికల్ తీసుకుందాం, ఏదైనా తీసుకోండి, ఆబ్జెక్ట్ మీకు నచ్చింది. రైట్? ఇట్ హ్యాస్ టు బి ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అందులోంచి ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వాలి. సిల్వర్ కానీ కాపర్ కానీ ఇలాంటివి, ప్లాస్టిక్ తీసుకోకుండా ఇట్ ఇస్ అ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఇప్పుడు మనం ఏదైనా మెటల్ తీసుకుంటే ఆ మెటల్ లోపల ఏముంటాయంటే ఎలక్ట్రాన్స్ అనేవి అలా సిచ్యువేట్ అయ్యి ఉంటాయి అన్నమాట. చాలా ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఇవన్నీ కూడా సిచ్యువేట్ అయ్యి ఉంటాయి. బట్ వాటికి ఒక పర్టికులర్ డైరెక్షన్ అంటూ ఉండి సాగదు. ఏమవుతుందంటే కొన్ని ఇలా వెళ్తూ ఉంటాయి, కొన్ని ఇలా వెళ్తూ ఉంటాయి, కొన్ని ఇలాగా,
ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, కొన్ని పైకి, కొన్ని కిందకి, ఎలా పడితే అలా పర్టికులర్ డైరెక్షన్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. రైట్? మనం అంటే ఎలక్ట్రాన్స్ ఒక పర్టికులర్ మీడియం నుంచి మనం కౌంట్ చేసుకుంటూ పోతే ఇలా ఎన్ని వెళ్తాయో ఇలా కూడా అన్నీ వెళ్తూ ఉంటాయి. అంటే ఈక్వల్ ప్రపోర్షన్స్లో అటు ఇటు ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి మనకి కరెంట్ అనేది పాస్ అయినట్టు మనకి అనిపించదు అన్నమాట. బట్ ఎప్పుడైతే మనం ఇదే దాన్ని తీసుకుని వెళ్ళి ఎలక్ట్రిసిటీకి కనెక్ట్ చేసామనుకోండి, సో శాంపిల్కి దీన్ని ఒక డీసీ కరెంట్కి కనెక్ట్ చేసామనుకోండి, కనెక్ట్ చేసిన వెంటనే కరెంట్ అనేది ఇది పాజిటివ్ టర్మినల్, ఇది నెగిటివ్ టర్మినల్ అమ్మా. కరెంట్ అనేది ఇలా వెళ్ళి ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ ఏమవుతాయంటే ఒక పర్టికులర్ డైరెక్షన్లోకి వచ్చేస్తాయన్నమాట. అంటే ఎలా కాకుండా ఒక పర్టికులర్ డైరెక్షన్ అన్నీ కూడా ఒకే అలైన్మెంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఒక పర్టికులర్ డైరెక్షన్లోకి వచ్చేసి అలా మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అప్పుడు మనం ఏమంటామంటే ఎలక్ట్రిసిటీ పాస్ అయింది అని అంటూ ఉంటాం. రైట్? సో ఎలక్ట్రిసిటీ ఐ ఈజ్ ఈక్వల్ టు సో క్యూ అంటే ఏంటి? అమౌంట్ ఆఫ్ ఛార్జ్. రైట్? అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఆర్ క్వాంటిటీ ఆఫ్ ఛార్జ్. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఇంటి ఆల్రెడీ నేర్చుకున్న ఫామ్లో ఒకటి. ఇప్పుడు సెకండ్ ఫామ్లో వస్తుంది, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఈ యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యూనిట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాడు. సో సిజిఎస్ యూనిట్ ఏంటి, ఎస్ఐ యూనిట్ ఏంటి, ప్రతిదాన్ని జాగ్రత్తగా నేర్చుకోవాలి మీరు. రైట్? ఛార్జ్ యొక్క యూనిట్ ఏంటి? కులంబ్. ఓకేనా? ఛార్జ్ యొక్క యూనిట్ ఏంటి? కులంబ్. ఇప్పుడు కరెంట్ తీసుకుంటే కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఒక పర్టికులర్ టైంలో, అంటే మీరు ఒక సెక్షన్ని తీసుకుని ఇంత టైం అబ్జర్వ్ చేశారు. సో ఎంత ఛార్జ్ అయితే అంత పర్టికులర్ టైంలో వెళ్ళిందో సో దాన్నే మనం ఏమంటామంటే కరెంట్ అంటాం అన్నమాట. So the amount of charge, right, or the rate of flow of electric charge across the cross section is called electric current. ఇప్పుడు దీన్ని కొంచెం మోడిఫై చేసుకుంటే మనకి ఏమొచ్చింది ఫార్ములా? I ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ అని వచ్చిందా? I ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ అని వచ్చింది. కావాలంటే క్యూని మనం ఎలా రాసుకోవచ్చు అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఈ అని మనకు తెలుసు. అంటే క్యూ ప్లేస్లో ఇది పెట్టుకుని బై టీ ఇది కూడా రాసుకోవచ్చు. మనకి ఐకి రెండు ఫార్ములాస్ ఉన్నాయి. ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ ఆర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఈ బై టీ అవుతుంది. ఎన్ఈ అని ఎందుకు వచ్చింది? మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఈ అని. ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఈ ఎలక్ట్రాన్స్. రైట్? సో ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే క్యూ అంటే ఏంటి? కులుంబ్. క్యూ యొక్క ఛార్జ్ కులుంబ్, టైమ్ సెకండ్. అంటే కులుంబ్ పర్ సెకండ్ని కంబైన్గా మనం ఏమని పిలుస్తామంటే ఏ అని పిలుస్తాం. ఏంటది? ఏ. ఏ అంటే ఏంటి? యాంపియర్. యాంపియర్ స్పెల్లింగ్ రాస్తాను చూడండి, AMPERE, యాంపియర్. రైట్? సో కులుంబ్. ఓకే. కరెంట్ యొక్క యూనిట్ ఏంటి? ఎస్ఐ యూనిట్ ఆఫ్ కరెంట్ యాంపియర్. యాంపియర్ అనే దాన్ని ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాం? క్యాపిటల్ ఏ. గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగానే. రైట్? వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాడు. అండ్ దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ అని ఇస్తాడు. కింద కులుంబ్ పర్ సెకండ్ ఉంటుంది, సెకండ్ పర్ కులుంబ్ ఉంటుంది. రైట్? జౌల్ పర్ కులుంబ్ ఉంటుంది, కులుంబ్ పర్ జౌల్స్ ఉంటుంది. రకరకాలుగా మాడిఫై చేస్తూ ఉంటాడు. మనం జాగ్రత్తగా చూసుకోవాలి. 1 కులుంబ్ పర్ సెకండ్ ఈజ్ కాల్డ్ 1 ఆంపియర్. గుర్తుంది కదా మీకు? రైట్? రైట్? సో ఇంకా క్వశ్చన్స్ ఏమడుగుతాడు అంటే ఎస్ఐ యూనిట్ ఆఫ్ కరెంట్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ కరెంట్ ఈజ్ యాంపియర్. ఏంటది? యాంపియర్. యాంపియర్ అనే దాన్ని ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాం? క్యాపిటల్ ఏ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు సిజిఎస్ యూనిట్. సిజిఎస్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఏంటది? సిజిఎస్ యూనిట్ వచ్చేసి బిఐఓటి. బయోట్ అంటాం. ఏంటది? బయోట్. బిఐ. అండ్ దీన్ని ఇంకో పేరుతో పిలుస్తూ ఉంటారు, అబ్ యాంపియర్ అని పిలుస్తూ ఉంటారు అన్నమాట. అబ్ యాంపియర్ అని పిలుస్తూ ఉంటారు. ఓకే. ఎస్ఐ యూనిట్ యాంపియర్. ఓకే, బాగానే ఉంది. బట్ ఎప్పుడైతే సిజిఎస్ యూనిట్ వస్తుందో అప్పుడు కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. సిజిఎస్ యూనిట్ ఆఫ్ కరెంట్ ఈజ్ బయోట్, బిఐ ఆర్ అబ్ యాంపియర్ అన్నమాట. సో దీన్ని 1 బయోట్
ఒక బయోట్ ఎన్ని యాంపియర్స్కి ఈక్వల్ అని అడుగుతూ ఉంటాడు. 10 యాంపియర్స్కి ఈక్వల్. 1 బయోట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ యాంపియర్స్? 10 యాంపియర్స్కి ఈక్వల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు మెయిన్ అబ్జర్వ్ చేసుకోవాల్సింది, ఇందాక నేనేం చేశాను, ఏదైనా ఒకదాన్ని డీసీ కనెక్ట్ చేసి పెట్టామనుకోండి. సో పాజిటివ్ టెర్మినల్ నుంచి అలా డైరెక్షన్ వచ్చేసి నెగిటివ్ టెర్మినల్కి కరెంట్ అనేది వస్తుంది అని అన్నాం, రైట్? సో మనం కరెంట్ యొక్క డైరెక్షన్ ఏది చూపిస్తున్నాం అంటే, ప్లస్ ఛార్జ్ అంటే ఇటు సైడ్ నుంచి ప్రోటాన్స్ మూవ్ అవుతాయి. ప్రోటాన్స్ యొక్క డైరెక్షన్, ప్రోటాన్స్ ప్లస్ ఛార్జ్ నుంచి మూవ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ ఇటుపక్క పెడితే ఇటుపక్క నుంచి ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతుంటాయి, బికాజ్ ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా, రైట్? సో మీరు జాగ్రత్తగా చూసుకుంటే కరెంట్, కన్వెన్షనల్ కరెంట్ అనేది డైరెక్షన్ ఏ డైరెక్షన్ చూపిస్తుంది? పాజిటివ్, ప్రోటాన్స్ యొక్క డైరెక్షన్ చూపిస్తుంది. బట్ నిజంగా ప్రోటాన్స్ అనేది ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాయంటే, ప్రోటాన్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ, బట్ ఓన్లీ ఎలక్ట్రాన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ అన్నమాట. మరి మనం డైరెక్షన్ ఎటు చూపించాలి? ఒరిజినల్గా చూస్తే మనం డైరెక్షన్ కాస్త ఎటు చూపించాలి అంటే, యూ హ్యావ్ టు షో ద డైరెక్షన్. ఇలా చూపించాలి. మరి ఇలా చూపించకుండా మనం ఏం చూపించాం? ఇలా కాకుండా మనం ఇలా చూపించాం. ఎందుకు అంటే, ఓల్డెన్ డేస్లో ఎప్పుడైతే కరెంట్ కనుక్కున్నారో అప్పటికి ఇంకా ఎలక్ట్రాన్స్ని కనుక్కోలేదు. అప్పుడు ఓన్లీ ప్రోటాన్స్ మాత్రమే తెలుసు. అప్పుడు సైంటిస్టులు ఏమనుకున్నారంటే, ప్రోటాన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ అనుకున్నారు, రైట్? సో అప్పుడు వాళ్ళు వేసిన బుక్స్ కానీ వాళ్ళు చేసిన థియరీస్ కానీ అన్నిటిలోనూ కూడా డైరెక్షన్ అనేది ప్రోటాన్ యొక్క డైరెక్షన్ ఇచ్చేసారన్నమాట. సో అప్పటి నుంచి ఇప్పటికీ కూడా మనం ఏం చేంజ్ చేయకుండా సో దాన్నే యాజ్ ఇట్ ఈస్ వాడుతున్నాం కాబట్టి డైరెక్షన్ అనేది ప్రోటాన్ యొక్క డైరెక్షన్ మాత్రమే తీసుకుంటాం. సో పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్ చేస్తామంట. సో దీన్ని మనం ఏమంటామంటే కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్ అంటాం. ఏంటిది? కన్వెన్షనల్ కరెంట్. కన్వెన్షనల్ కరెంట్. సో కన్వెన్షనల్ కరెంట్ మూవ్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్, రైట్? సో కరెంట్ మూవ్ అవ్వాలంటే ఏమవ్వాలి? హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్కి కరెంట్ అనేది మూవ్ అవ్వాలన్నమాట. బట్ దిస్ కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఆపోజిట్ టు ది యాక్చువల్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యే డైరెక్షన్కి ఆపోజిట్లో ఉంటుందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు, రైట్? ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? సో మీకు ఇప్పుడే నేర్చుకున్నారు మీరు యాంపియర్స్ అంటే ఏంటి, ఓకే, అది కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. బ్యాటరీ, ఓకే. బ్యాటరీలో మనకి 2 రకాల బ్యాటరీలు ఉన్నాయి. ఒకటి రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. ఏ బ్యాటరీ అనేది? రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. ఇంకొకటి డెడ్ బ్యాటరీ ఉంటుందన్నమాట. డెడ్ బ్యాటరీ ఒక్కసారి వాడితే, ఇప్పుడు గడియారంలో వేస్తారు బ్యాటరీ వేసిన తర్వాత కొద్ది రోజులకి ఏమైపోతుంది, అది గడియారం తిరగడం ఆగిపోతుందన్నమాట. సో దాన్ని ఇంకా వాడలేం మనం, రైట్? ఎందుకంటే అందులో ఉన్న కెమికల్ అనేది మొత్తం కూడా యూజ్ అయిపోయింది కాబట్టి ఇంకా అది పనిచేయదు. సో దాంతో దాన్ని ఇంకా పడేయడం తప్ప వేరేది ఏమీ చేయలేం. సో డెడ్ బ్యాటరీ అంటాం. బట్ మన ఫోన్స్లో, ల్యాప్టాప్స్లో వీటన్నిటిలో ఉన్నదాన్ని మనం ఏమంటామంటే రీఛార్జబుల్ బ్యాటరీ అని అంటాం, రైట్? సో రీఛార్జబుల్ బ్యాటరీస్ ఛార్జింగ్ టైంలో ఎలా బిహేవ్ చేస్తాయి అండ్ యూజింగ్ టైంలో ఎలా బిహేవ్ చేస్తాయి. ఇప్పుడు బ్యాటరీ ఏ టైప్ ఆఫ్ బ్యాటరీ? రీఛార్జబుల్ బ్యాటరీ గురించి మాట్లాడుతున్నాం మనం. రీఛార్జబుల్ బ్యాటరీ. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం ఛార్జింగ్ పెట్టామో, గుర్తుపెట్టుకుని చాలా జాగ్రత్త చూసుకోవాలి ఇక్కడ మనం. ఎప్పుడైతే ఛార్జింగ్ పెట్టామో కరెంట్ని, రైట్, ఎలా స్టోర్ చేసుకుంటాయి? అవి కెమికల్ ఎనర్జీ కింద స్టోర్ చేసుకుంటాయి అన్నమాట, రైట్? మనం ఎప్పుడైతే ఛార్జింగ్ పెడతామో, పెట్టిన తర్వాత అవి కరెంట్ని కాస్త కెమికల్ ఎనర్జీ కింద స్టోర్ చేసుకుంటాయి. ఎప్పుడైతే మనం కరెంట్లోంచి తీసేసామో, అంటే యూజ్ చేయడానికి స్టార్ట్ చేసామన్నమాట, ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో ఈ కెమికల్ ఎనర్జీని కరెంట్ కింద యూజ్ చేసుకుంటాయి. గుర్తుపెట్టుకోండి మీరు జాగ్రత్తగా, రైట్? ఈ బ్యాటరీస్, ఏ బ్యాటరీస్? ఓన్లీ రీఛార్జబుల్ బ్యాటరీస్ మాత్రమే ఏం చేస్తాయి? ఛార్జింగ్ పెట్టిన తర్వాత కరెంట్ని కెమికల్ ఎనర్జీ కింద స్టోర్ చేసుకుంటాయి.
యూజ్ చేసే టైంలో కెమికల్ ఎనర్జీని కరెంట్ కింద వాడుకుంటాయి. ఓకేనా? సో క్లారిటీ ఉంది కదా మీకు? ఓకే. సో నెక్స్ట్ మనం